రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం. అందరూ గమనించండి. రాజుల 2వ గ్రంథం, పరిశుద్ధ గ్రంథమును తెరిచి అందరూ చూడాలి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 8-9 వాక్య భాగములను మీరు గమనిస్తే, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 8-9 వాక్య భాగములను గమనిస్తే, యెహోవా నన్ను స్వస్థపరుచుననుటకును ఆయన మందిరమును ఎక్కిపోవుదుననుటకును సూచన ఏదనగా, యెషయా ఇలాగు సెలవిచ్చారు. 9వ వాక్యంలో ఉంటుంది చూడండి. తాను సెలవిచ్చిన మాట నెరవేరునట్లు సూచన ఏదనగా, నీడ 10 మెట్లు, జాగ్రత్తగా వినండి, నీడ 10 మెట్లు ముందుకు నడిచను కదా, అది 10 మెట్లు వెనకకు నడిచిన ఎడలా అవునా అని మీరంతా చదువుకుంటూ వెళ్తే, ఈ చరిత్ర అంతా హిజ్కియా చరిత్ర. కొంచెం జాగ్రత్తగా వినండి. ఓ దైవ సేవకుడు హిజ్కియా దగ్గరికి వెళ్ళారు. నువ్వు మరణించబోతున్నావు, కొన్ని రోజుల్లో కొంచెం నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పారు. వెంటనే హిజ్కియా తన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మరలా ఎవరైతే తను చనిపోతామని చెప్పారో అతనితోనే చెప్పాడు, హిజ్కియా కొరకు నేను ఒక 15 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని పొడిగించానని చెప్పని. తిన్నగా సేవకుడు హిజ్కియా దగ్గరికి వెళ్ళి హిజ్కియాతో, అయ్యా హిజ్కియా గారు, దేవుడు మరలా చెప్పమంటున్నారు, నీ కొరకు ఒక 15 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని పొడిగించారట అని. హిజ్కియా అంటాడు, నా కొరకు దేవుడు ఆయుష్కాలాన్ని పొడిగించాడు అనే దానికి గుర్తేమిటి అని, నన్ను స్వస్థపరిచాడు అనుటకు గుర్తేమిటి, నా కొరకు ఆయుష్ను పొడిగించాడంటానికి గుర్తేమిటి అంటే, దాని అర్థం ఏంటో తెలుసా? వెంటనే ప్రవక్త చెప్తారు, నీడ 10 మెట్లు వెనుకకు నడుచును కదా. ప్రియులారా, నీడగా ఉన్న దేవుడు హిజ్కియాకు ఆయుష్కాలాన్ని ఎలా పొడిగించాడో ఈ వర్తమానం వినుచున్న వారందరి పట్ల మీ ఆయుష్కాలాన్ని పొడిగించబోతున్నాడు. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. అది అసాధ్యం. 15 సంవత్సరాలు పొడిగించడం అనేది అసాధ్యం. కానీ దేవుడు సాధ్యపరిచారు. నీడను చూపించి మరి చెప్పుచున్నాడు, ఈ నీడ 10 మెట్లు వెనక్కి ముందుకి నడిచినట్లు నేను నీ ఆయుష్కాలాన్ని పొడిగించబోతున్నాను. నీడగా ఉన్న దేవుడు ఈ నెల నీ ఆయుష్కాలాన్ని పొడిగించునుగాక. అందరు చెప్పండి ఆమేన్. ఆయుష్కాలాన్ని పొడిగించే నీడగా నా దేవుడుండునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. నీ రోగం నిన్నేం చేయలేదు, నీకు పట్టిన దురాత్మలు నిన్నేమీ చేయలేవు, నిన్ను వెంటాడుతున్న శాపం నిన్నేమీ చేయలేదు. యేసు అధికారము కలిగిన నామములో ఇప్పుడే నీకు మరణమును సమీపింపజేస్తున్న ప్రతి వ్యతిరేకత తొలగిపోబోతుంది. నీ కొరకు ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించారు. అర్థమైన వాళ్ళందరూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నేను అసాధ్యమైతే చెప్పను. నా కళ్ళ ఎదుట ఒక రాజు చరిత్ర ఉంది. ఆ రాజు కొరకు నీడను దేవుడు 10 మెట్లు వెనక్కి తిప్పినట్లు మీ కొరకు కూడా గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. మీ కొరకు గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆయుష్కాలాన్ని పొడిగించే నీడగా దేవుడుండునుగాక.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎందుకు పొడిగించారు ఈ ఆయుష్కాలం? దేవుడిచ్చిన, కొంతమంది చెప్తుంటారు, అమ్మో నేను చావలసిన వాడిని అన్నయ్య, ప్రార్థన చేశారు, దేవుడు నన్ను కాపాడారు, లేకపోతే నేను ఎప్పుడో చనిపోవాల్సిన వాడిని, ఎప్పుడో నా బ్రతుకైపోవాల్సింది, పొడిగించాడు. పొడిగించినప్పుడు నువ్వేం చేయాలి? 27వ కీర్తనలోనికి రండి, ఒక మాట చెప్తాను. 27వ కీర్తన 4వ వాక్యం. 27వ కీర్తన 4వ వాక్యం. పరిశుద్ధ గ్రంథంలో 27వ కీర్తన 4వ వాక్యమును గమనిస్తే, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, నల్లగా నున్న నన్ను తెల్లగా చేయయ్యా అని. అదేనా? యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, నేను తెల్లవారే లోపు నా మంచం కింద ఒక 10 లక్షలు కట్టబడాలి అని. ఇదేనా? యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగితిని. ఏమడిగానో తెలుసా? యెహోవా యొద్ద నేను అడిగిన వరం ఏంటో తెలుసా? ఏంటా వరం? చూడండి, 27వ కీర్తన 4వ వాక్యంలో, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో ఇందుకు ఆయుష్కాలాన్ని పొడిగించింది. ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చింది. తాగమని కాదు, తిరగమని కాదు, అక్రమాలు అన్యాయాలు చేయమని కాదు. ఇక నేను బ్రతికినంత కాలం, నువ్వు పొడిగించిన ఈ ఆయుష్ ఎంతకాలం పొడిగించావో అంతకాలం నా దేవుని సన్నిధిలోనే నేను గడపాలి. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. కొంతమంది సాక్ష్యాలు మాత్రం చాలా పొడుగు చెప్తారు. ఒక సినిమా స్టోరీ కూడా పనికిరాదు వీళ్ళు సాక్ష్యాలు వింటే. అన్నయ్య 2 లారీలు వచ్చాయి, మధ్యలో నేనున్నాను, 2 లారీలు, ఒకటి వెళ్ళింది, ఒకటి వెళ్ళింది, అయినా నేను బయటపడ్డాను, దేవుడే నన్ను కాపాడారు. మంచిదమ్మా, దేవుడు ఎందుకు నిన్ను కాపాడారు? దేవుడు ఎందుకు నీకు ఒక జీవాన్ని ఇచ్చారు? డాక్టర్లే చనిపోతావని చెప్పారు కదా, మరి నీ కొరకు ఆయుష్కాలాన్ని పొడిగించే నీడగా ఎందుకున్నాడు? నువ్వు దేవుని సన్నిధిలో గడపాలని కదా, దేవుని పాదముల యొద్ద పరిచర్య చేయాలని కదా, దేవుని సన్నిధిలో నీవు నివసించాలని కదా. దావీదు కోరిక చూడండి, నేను దేవుడిని ఒక వరం అడిగాను, నాకు కొంచెం జీవాన్ని ఇస్తే, నాకు ఒక క్రొత్త జీవితాన్ని ఇస్తే, నా కొరకు నీవు ఆయుష్కాలాన్ని పొడిగిస్తే, నా జీవిత కాలమంతయు నేను నీ పాదముల యొద్దే కూర్చుంటాను. చాలామంది ఇది చేస్తున్నారా? దేవుని సన్నిధే మర్చిపోయారు, ప్రార్థనే మర్చిపోయారు, దేవుని మందిరం ఒకటి ఉందనే సంగతే మర్చిపోయారు. బ్రతికే అంత వరకు దేవుని మందిరాన్ని వెతుక్కుంటూ వచ్చావు. మరి నీ కొరకు ఆయుష్కాలాన్ని పొడిగిస్తే ఇప్పుడు నీకు దేవుని మందిరం కనపడటం లేదు. శ్మశానాల్లో పందుల దగ్గర కూర్చున్న వ్యక్తి, అర్థమవుతుందా? శ్మశానాల్లో అదొక దేశం, అదొక పందుల దేశం. మన దేశం భారతదేశం కాదు, అదొక పందుల దేశం, గెరాసీనుల దేశం. లోకాసు వార్తలో ఉంటుంది ఆ దేశం. పందుల మధ్య శ్మశానాలలో నివాసం చేసేవాడు, అర్థమవుతుందా? కొన్ని వేల దయ్యాలు బట్టి వస్త్రాలు లేకుండా పిచ్చోడిలాగా ప్రవర్తించే వ్యక్తి, పిచ్చోడిలాగా ప్రవర్తించే వ్యక్తి దేవుడు ఎందుకో ఆ దారిలో వెళ్తున్నాడు. దేవుణ్ణి ఎప్పుడైతే యేసయ్యను చూశారో వెంటనే, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా, మా గ్రామం ఇక్కడికి ఎందుకు వచ్చావు, అది ఇదని కేకలేశారు. లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం
అర్థమవుతుందా? మీరు గమనిస్తే 26, 27 వాక్యాల్లో ఊరివాడు ఒకడు ఎదురుగా వచ్చి వాడు దయ్యముల పట్టిన వాడై బహుకాలము నుంచి బట్టలు లేక సమాధుల్లోనే కానీ ఇంటిలో ఉండేవాడు కాదు. ఒకప్పటి స్థితి అది. వేల దురాత్మలు బట్టి వస్త్రాలు వేసుకునేవాడు కాదు, ఇంటికి వచ్చేవాడు కాదు, శ్మశానంలో ఉండేవాడు, శ్మశానంలోనే తినేవాడు, శ్మశానంలోనే తిరిగేవాడు. అలాంటి వాడి ఒకడిని యేసయ్య వాడిలో ఉన్న దయ్యాలన్నిటిని పందుల్లోకి పంపించాడు. ఆ చరిత్ర అంతా మీరు చదువుకోండి. మీరు 26వ వాక్యం నుంచి 39వ వాక్యం వరకు చదువుకోండి. ఎప్పుడైతే వాడిలో ఉన్న దయ్యాలన్నీ పోయాయో వాడికి ఒక న్యూ లైఫ్ వచ్చింది. ఒక క్రొత్త, చెప్పండి అందరు చెప్పండి, ఒక క్రొత్త జీవితం వచ్చింది. ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించారు. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? 35వ వాక్యాన్ని చూడాలి అందరూ. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసయ్య పాదముల యొద్దే కూర్చొని ఉన్నాడు. విశ్వసించిన వారందరు చేతులు పైకి హల్లెలూయా అని చెప్పండి. ఒకప్పుడు బట్టలు లేవు, ఒకప్పుడు శ్మశానంలో ఉండేవాడు, ఒకప్పుడు సరిగ్గా తినేవాడు కాదు, వాడి జీవితం అంతా శ్మశానమే. ఎప్పుడైతే ఆయుష్కాలం పొడిగించాడో దేవుడు, తిన్నగా మంచి బట్టలు కట్టుకొని ఇప్పుడు ఎవరి దగ్గర కూర్చున్నాడు చెప్పండి? అందుకే కీర్తనాకారుడు అంటాడు, ఒక్క వరం ఈయన, కొంచెం నాకు ఆయుష్కాలాన్ని పొడిగించు. ఏం చేస్తావు? నచ్చిన ఫుడ్ తింటావా? నచ్చిన బట్టలు కట్టుకుంటావా? నచ్చిన చోట్లలో తిరుగుతావా? లేదు, నా జీవితకాలం అంతా నీ పాదముల యొద్దే కూర్చుంటాను, నా జీవితకాలం అంతా నీ సన్నిధిలోనే ఉంటాను, నా జీవితకాలం అంతా నిన్నే నేను ప్రకటిస్తాను, నా జీవితకాలం అంతా నీ పాద సేవే నేను చేస్తాను. ఎంతమందికి ఈ దర్శనం ఉంది? ఆయుష్కాలాన్ని పొడిగించే నీడగా నా యేసయ్య మీకు ఉండబోతున్నారు. కొంతమందికి కొంచెం హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నారంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. దేవుని పాదములు అనే దేవుని సన్నిధి కనబడదు. ఈ కడవరి దినాలలో నీ కొరకు యేసయ్య ఆయుష్కాలాన్ని పొడిగించే నీడగా ఉండగా నీవు నీ జీవితం అంతా ఆయన సన్నిధిని మర్చిపోకూడదు. ఆయన సన్నిధిని మర్చిపోకూడదు. ఆయన పాదముల యొద్దే కూర్చొని ఆయన మాటలు వింటున్నాడు, వస్త్రాలు కట్టుకున్నాడు. వాడికి ఒకప్పుడు బట్టలు లేవు, ఒకప్పుడు తిండి లేదు, ఒకప్పుడు ఇల్లు లేదు. ఇప్పుడు యేసయ్య పాదములనే ఇల్లు. కారణం, వానికి దేవుడు ఆయుష్కాలాన్ని పొడిగించాడు. ఈ వర్తమానాన్ని ఎంతమంది వినుచున్నారో నాకు తెలియదు. ఎంతమంది దేవుని ద్వారా మేలు పొంది ఆయుష్కాలం పొడిగించబడిందో, పొడిగించిన వారందరూ ఇప్పుడు ఆయన పాదముల యొద్ద ఉన్నారా? ఈ నెల మీ కొరకు ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించబోతున్నాడు. నా మాటలు అర్థమైన వాళ్ళందరూ ఒక్కసారి చేతుల పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఆయుష్కాలాన్ని పొడిగించే నీడగా నీకుండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు చెరసాల్లో ఉన్నాడు. రాజుల 2వ గ్రంథంలో యెహోయాకీను అనే ఒక వ్యక్తి ఉంటారు. మీరు తర్వాత చదువుకోండి. 25వ అధ్యాయం 29వ వాక్యంలో రాజు తనను కనికరించి చెరలో నుంచి విడిపించి ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చారు. క్రొత్త జీవితాన్ని ఇచ్చిన తరువాత సదాకాలం అతను రాజు సన్నిధిలోనే భోజనము చేయుచూ వచ్చెను. రాజు అనే యేసయ్య సన్నిధిలో
నీవు నివసించే వ్యక్తివై ఉన్నావా? ఈ నెల మీకు ఆయుష్కాలాన్ని పొడిగించే నీడగా దేవుడు ఉండబోతున్నాడు.